50వ రోజు పాదయాత్రలో షర్మిల ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమ పంటలను తీసుకొచ్చి తమ సమస్యలు వినిపించారు. పిల్లలను చదివించుకోలేకపోతున్నాం, సరిగా తిండి పెట్టలేకపోతున్నాం, ఎందుకింక తమ బతుకులు అంటూ షర్మిలతో ఆవేశంగా అన్నారు మహిళలు. రాజన్న ఉన్నప్పుడు ధరలు ఏ విధంగా ఉన్నాయో, పరిపాలన ఏ విధంగా ఉందో జగనన్న వస్తే అలాగే ఉంటుందని మహిళలతో అన్నారు షర్మిల. షర్మిల నడిచే దారులు సమస్యలకు వేదికవుతున్నాయి. షర్మిలతో సమస్యలు చెప్పుకుంటే జగనన్నకు తమ సమస్యలు చెప్పుకున్నట్లేనని ప్రజలు భావిస్తున్నారు. పెద్ద మనసు ఉండేవాళ్లు నాయకులవుతారు గాని చంద్రబాబు లాంటి వాళ్లు కాదని షర్మిల చెప్పారు. భగవంతుడు ఒక శక్తిని వైఎస్ఆర్ కుటుంబానికి ఇచ్చారని లక్ష్మీపార్వతి చెప్పారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడంలో వైఎస్ఆర్ కుటుంబానికి ఉన్న చిత్తశుద్ది ఎవ్వరికీ లేదన్నారు. రాష్ట ప్రజలకు వైఎస్ఆర్ కుటుంబమే న్యాయం చేయగలదని చెప్పారు. 50వ రోజు మరో ప్రజాప్రస్థానంలో పాల్గొన్న లక్ష్మీపార్వతి చంద్రబాబుది పాదయాత్రే కాదని అన్నారు. తమ కష్టాలు వైఎస్ కుటుంబమే తొడవగలదని ప్రజలు నమ్ముతున్నారని ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి చెప్పారు. వైఎస్ఆర్ వేసిన మొలకలు చెట్లుగా మొలిచి వైఎస్ఆర్ కుటుంబానికి నీడనిస్తున్నాయన్నారు లక్ష్మీపార్వతి. నడక ఎవ్వరూ అందుకోలేకపోతున్నాం. చంద్రబాబు నాయుడు పాదయాత్ర ఎట్లా ఉందంటే ఒక్క మనిషి కనపడితే చాలు అక్కడ ఒక గంట కూర్చుండిపోతున్నాడు. ఆయనతో తీరిగ్గా మాట్లాడి మళ్ళా నెమ్మదిగా 10 అడుగులు వేసి మళ్లీ ఎవరైనా కనిపిస్తే వాళ్లతో మాట్లాడి ఇట్లా మాట్లాడిన టైం కూడా లెక్క పెట్టుకుంటా ఆయన అంత పాదయాత్ర కూడా ఒక అబద్ధ పాదయాత్ర అయితే ఏంటది చేస్తున్నాడు. కానీ సిన్సియారిటీ లేదు ఆ పాదయాత్రలో కూడా. కాంగ్రెస్ టీడీపీ నాయకత్వాలపై మండిపడ్డారు లక్ష్మీపార్వతి. వైఎస్ఆర్ కుటుంబం విలువలకు కట్టుబడి ఉండటం వల్లనే ప్రజలు ఇంతగా అభిమానిస్తున్నారని ఆమె తెలిపారు. మొన్న అసలు 864 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లని అనౌన్స్ చేసేసుకున్నాడు. అట్లాగే ఇంకొక 200 300 నడిచి మొత్తం 2000 అని చెప్పి అనౌన్స్ చేస్తారు. ఇది సిన్సియారిటీ కాదు. నిజానికి ఒక ప్రజా సమస్య మీద ఎంత నడిచావనేది కాదు, నువ్వు ప్రజా సమస్యల మీద ఎంత స్పందిస్తున్నావు అనేది ముఖ్యం. ఆ విధంగా చూస్తే మొన్న మేము అస్సలు పెట్టినా అవిశ్వాసం ఎవరిని పెట్టినా కూడా మేము మద్దతు ఇవ్వమనేమో మాట్లాడాడు. బయటగా ఇక్కడ వచ్చేసరికి ప్రజల దగ్గరేమో భారీ స్థాయిలో అసలు ఈ గవర్నమెంట్ ఉండకూడదు, పనికిమాలిన గవర్నమెంట్, అసలు లేనే లేదు ఇక్కడ గవర్నమెంట్, అందువల్ల దీన్ని దించిపారేయాలా అని చెప్పాము జనం దగ్గర ఒక మెసేజ్. ఇట్లా 2 నాలుకలతో ఆయన మాట్లాడే విధానం చూస్తే ప్రజలే ఆశ్చర్యపోతామన్నారు. చట్టాలను తప్పుదోవ పట్టించే చంద్రబాబుకు వైఎస్ఆర్ కుటుంబాన్ని విమర్శించే అర్హత లేదన్నారు నందమూరి లక్ష్మీపార్వతి.